ఫస్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి 2లో 1, 6, 13, 22, 33. దీంట్లో నెక్స్ట్ వచ్చే నంబర్ ఆప్షన్ నెంబర్ ఏ 44, ఆప్షన్ నెంబర్ 2 45, ఆప్షన్ నెంబర్ 3 46, ఆప్షన్ నెంబర్ 4 47. ఒకసారి ఈ నెంబర్ సిరీస్ చూస్తే ఫస్ట్ డిఫరెన్స్ చూసుకున్నాం. ఒకసారి 1కి 6కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ 5 ఉందన్నమాట. 6కి 13కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 7 ఉంది. 13కి 22 డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 11 ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి 9 ఉంది. తర్వాత 22కి 33కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 11 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. 5, 7, 9, 11. నెక్స్ట్ నెంబర్ మనకి ఎంత రావాలి డిఫరెన్స్ అనేది 13 రావాలి. అంటే ఈ నెంబర్కి 33 అనే నెంబర్కి మనం 13ని యాడ్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే 46 వస్తుంది. సో డిఫరెన్స్ 46, ఈ నెంబర్ 46 వేసుకున్నామనుకో మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది 13 వస్తుంది. ఈ డిఫరెన్స్ ప్రతి డిఫరెన్స్ కూడా ఎలా ఉందంటే 2 వేరియేషన్తో ఉందన్నమాట. డిఫరెన్స్ కూడా ఎలా ఉంది 2 వేరియేషన్తో 8 నెంబర్లోనే ఉంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే 46 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 20, 90, 70, -10, 5. ఆప్షన్స్ 1, 12, 2, 13, 3, 14, 4, 15. ఓకే, ఇక్కడ చూసుకుంటే 20 వచ్చేసి మనకి ఏ ఆర్డర్లో ఉంది డిసెండింగ్ ఆర్డర్. సో హైయెస్ట్ నెంబర్ 20, ఇంకా పోగా మనకి ఏమవుతుందంటే 19, 17 అలా తగ్గుతుంది. కాబట్టి ఈ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఇంకా వేరియేషన్ చూసుకున్నాం ఒకసారి. డిఫరెన్స్ 20కి 19కి 1 ఉంది, 19కి 17కి వచ్చేసి 2 ఉంది, 10కి 5కి ఎంత ఉందంటే 5 ఉంది. ఇక్కడ 1, 2 ఇప్పుడు ఇక్కడ ఉన్న నంబర్కి ఈ 17కి ఎంత రావాలి 3 రావాలి. ఈ మనం ఫైండ్ అవుట్ చేసే నంబర్కి ఈ 10కి ఎంత డిఫరెన్స్ రావాలంటే 4 రావాలి. అప్పుడు ఎగ్జాక్ట్ సరిపోతుంది. చూడండి 1, 2, 3, 4, 5 డిఫరెన్స్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి 17 తర్వాత మనకి డిఫరెన్స్ ఎంత ఉండాలి వచ్చే నెంబర్కి 3 ఉండాలి. సో 17కి 3 వచ్చే నెంబర్ 3 డిఫరెన్స్ అంటే ఈ నెంబర్ ఏమైనా ఉంటుంది 14 అవుతుంది అనమాట. 14 పెట్టుకుంటే 17కి 14 డిఫరెన్స్ ఎంత 3. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 14కి 10 డిఫరెన్స్ ఎంత అవుతుంది 4. సో సరిపోతుంది, ఎగ్జాక్ట్గా సరిపోతుంది అది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ 2, 3, 5, 7, 11, -17 అన్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఆప్షన్స్ వచ్చేసి ఏం చేయాలంటే 12, సెకండ్ ఆప్షన్ 13, థర్డ్ ఆప్షన్ 14, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 15. ఒకసారి చూడండి 2, 3, 5, 7 ఇక్కడ యాక్చువల్గా ఏం రావాలి ఇది 2, 3 అంటాను. ఇక్కడ 3, 5, 7, 11 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది అంటే ఇవి అన్ని ప్రైమ్ నెంబర్స్ అనుకోవాలి ఫస్ట్. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఈ ఆడ్ నెంబర్స్లో వేరియేషన్ 2 వస్తాయి. కానీ 7 తర్వాత 9 రాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. సో ఎగ్జాక్ట్గా ఈ సిరీస్ అంతా ఏంటిదంటే ప్రైమ్ నెంబర్ సిరీస్. సో 2, 3, 5, 7, 11 తర్వాత మనకి ఏమొస్తుందంటే 13 వస్తుంది అనమాట. 15 ప్రైమ్ నెంబర్ కాదు. సో మనం 9ని ఎలిమినేట్ చేసేస్తాము, 15ని కూడా ఎలిమినేట్ చేస్తాము. ఇవి 2 ప్రైమ్ నెంబర్స్ కావు కాబట్టి మనకి రిమైనింగ్ అన్ని కూడా ఏంటివి ఆడ్ నెంబర్సే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఎక్సెప్ట్ ఈవెన్ 2 అనేది ఈవెన్ నెంబర్ తప్ప మిగతా అన్ని కూడా ఆడ్ నెంబర్సే ప్రైమ్ నెంబర్స్. సో మన ఆన్సర్ ఏంటంటే 13 అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ 3, 9, 27, 81 ఫస్ట్ ఆప్షన్ 324, సెకండ్ ఆప్షన్ 343, థర్డ్ ఆప్షన్ 210, ఫోర్త్ ఆప్షన్ 162. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 3 దట్ మీన్స్ 3 పవర్ 1 అనుకున్నాం. 9 3 స్క్వేర్, 27 3 క్యూబ్, 81 3 పవర్ 4. ఇంక నెక్స్ట్ ఏం రావాలి 3 పవర్ 1 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 పవర్ 4 అంటే నెక్స్ట్ ఏం రావాలి 3 పవర్ 5 రావాలి. సో 3 పవర్ 5 అనేది ఏ నెంబర్ ఒకసారి చెక్ చేసుకుందాం. 3 ×
3 into 3 into 3 into 3. So 3 3s are 9. 3 3s are 9 into 3. So 9 9s are 81 into 3. 3 1s are 3, 3 8s are 24. So 3 power 5 equal to మనకి ఏమొచ్చింది 243 వచ్చింది. సో మన ఆన్సర్ ఇస్ 243. ఫిఫ్త్ క్వశ్చన్ 2, 5, 9 డాష్ 20, 27. దీంట్లో ఆప్షన్ నెంబర్ 1 14, 2 వచ్చేసి 60, 3 వచ్చేసి 80, 4 24. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి 2కి 5కి డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది, 5కి 9కి డిఫరెన్స్ వచ్చేసి 4 ఉంది. నెక్స్ట్ నెంబర్కి దీనికి డిఫరెన్స్ తెలియదు. ఈ ఫైండ్ అవుట్ చేసే నెంబర్కి నెక్స్ట్ నెంబర్ డిఫరెన్స్ తెలియదు. ఇక్కడ ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 7. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 3 4 నెక్స్ట్ ఏం రావాలి 5 6. సో ఈ నెంబర్ 9కి మనం ఫైండ్ అవుట్ చేసే నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 5 ఉండాలి. అంటే ఇది ఏ ఆర్డర్లో ఉంది అసెండింగ్ ఆర్డర్లో ఉంది. అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇది వచ్చే ప్రిసీడింగ్ నెంబర్కి మనం ఏం చేసుకోవాలంటే ఈ డిఫరెన్స్ అనేది యాడ్ చేసుకుంటే మనం నెక్స్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ప్రిసీడింగ్ నెంబర్ ఏముంది ఇక్కడ 9. 9కి ఏం యాడ్ చేసుకోవాలి 5 యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే 9 + 5 ఎంత 14. ఈ 14 అనేది మనం అంటారు. ఇది ఆప్షన్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్లో వచ్చేసి 5, 9, 17, 29, 45 డాష్. ఓకే దీంట్లో ఫస్ట్ నెంబర్ ఆప్షన్ 60, సెకండ్ ఆప్షన్ 65, థర్డ్ ఆప్షన్ 66, ఫోర్త్ ఆప్షన్ 70. ఇక్కడ చూద్దాం 5కి 9కి డిఫరెన్స్ 4, 9కి 17కి డిఫరెన్స్ వచ్చేసి మనకి 8, 17కి 29కి డిఫరెన్స్ వచ్చేసి 12, 45కి 29కి డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 5 15 6 20 ఎంత సో 16 14 16. ఇక్కడ చూడండి ఒకసారి ఈ 4 8 12 16 అనేవి 8కి 4 మల్టిపుల్స్. సో 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. సో నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే 4 5s are 20 రావాలి. సో 20 అంటే 45కి మనం ఎంత యాడ్ చేసుకోవాలి 20 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో కాబట్టి నెక్స్ట్ సక్సెసర్ నెంబర్ రావాలంటే మనం ప్రిసీడింగ్ నెంబర్కి ఏం యాడ్ చేసుకోవాలి డిఫరెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 20 డిఫరెన్స్ రావాలి అంటే 20ని 45కి మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 65 వస్తుంది. ఇది మన ఆన్సర్ 65. 3, 7, 15, 31, 63 డాష్. ఫస్ట్ ఆప్షన్ 92, సెకండ్ ఆప్షన్ 115, థర్డ్ ఆప్షన్ 127, ఫోర్త్ ఆప్షన్ 131. ఒకసారి ఇక్కడ చూద్దాం 3కి 7కి డిఫరెన్స్ 4, 7కి 15కి డిఫరెన్స్ 8, 15కి 31కి డిఫరెన్స్ వచ్చేసి 16, 31కి 63కి డిఫరెన్స్ 32. ఇక్కడ ఈ నంబర్స్ పైన ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4కి ట్వైస్ అనమాట. 4 2s are 8, 8కి ట్వైస్ నెంబర్ నెక్స్ట్ డిఫరెన్స్ అనమాట. 8 2s are 16, 16కి ట్వైస్ నెంబర్ నెక్స్ట్ డిఫరెన్స్ అవుతుంది 32. ఇప్పుడు మనకి ఏం రావాలి ఈ 63కి ఈ ఫైండ్ అవుట్ చేసే నెంబర్కి డిఫరెన్స్ ఎంత రావాలి అంటే 32కి ట్వైస్ చేసే నెంబర్ రావాలి. అంటే 32 2s are 64 డిఫరెన్స్ రావాలి. 64 డిఫరెన్స్ రావాలి అంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో కాబట్టి ఈ డిఫరెన్స్ని ప్రిసీడింగ్ నెంబర్కి సమ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ సక్సెసింగ్ నెంబర్ వస్తుంది. సో 64 ఒక 63 రెండు సమ్ చేసుకుంటే మనకి 127. సో మన ఆప్షన్ ఇస్ సెవెంత్. 8th క్వశ్చన్. 8th వచ్చేసి 1, 6, 15 డాష్ 45 6 45 91, 45 66 91, 66, 91. Okay, first option 25, second option 26, third option 27, fourth option 28. సరిగ్గా ఇక్కడ డిఫరెన్స్ ఉందాం. 1కి 6కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 5 ఉంది. 6కి 15కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే
6కి 15 డిఫరెన్స్ 9 ఉంది. ఇప్పుడు దీనికి దీని డిఫరెన్స్ మనకు తెలియాలి, దీనికి దీని డిఫరెన్స్ తెలియాలి. 45కి 66కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ చూసుకుంటే ఒకసారి 6 నుంచి 5 పోతే 21 అవుతుంది డిఫరెన్స్ ఇక్కడ. సో 66కి 91కి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 525 అవుతుంది. ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఒకసారి, 5కి ఇక్కడ 5 డిఫరెన్స్, 9 డిఫరెన్స్, 21 డిఫరెన్స్, 25 డిఫరెన్స్. ఈ రెండింటి డిఫరెన్స్కి మళ్ళీ డిఫరెన్స్ చూసుకోవాలి. 5కి 9కి ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో డిఫరెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. డిఫరెన్స్ ఈక్వల్గా లేదు, డిఫరెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఇంకొక డబల్ స్టెప్ వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ 21కి 25 డిఫరెన్స్ ఎంత? 4. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ కూడా మనకి ఈక్వల్ రావాలి. ఎలా చూద్దాం ఒకసారి. 5 9కి ఇక్కడ వచ్చే డిఫరెన్స్ మనకి ఈక్వల్గా ఉండాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? డిఫరెన్స్ 13 డిఫరెన్స్ ఉండాలి. 13 డిఫరెన్స్ ఉండాలంటే 15కి మనం ఏం చేయాలి? 13ని సమ్ చేసుకోవాలి. 15 + 13 ఎంత అవుతుంది? మనకి 28 అవుతుంది. సో ఇక్కడ వచ్చే నెంబర్ మనకి ఎంత అంటే 28. ఇప్పుడు చూడండి, 9కి 13కి డిఫరెన్స్ ఎంత? 4 అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి 28కి 45కి డిఫరెన్స్ ఎంత అవుతుంది ఒకసారి. సో మనకి 17 అవుతుంది డిఫరెన్స్. ఇప్పుడు చూసుకోండి, 13కి 17కి 4 డిఫరెన్స్, 17కి 21కి 4 డిఫరెన్స్. ఇప్పుడు డిఫరెన్స్లన్నీ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. డిఫరెన్సెస్ ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అవుతున్నాయి. ఏ రేంజ్లో ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే 4 రేంజ్లో, 4 ఈక్వల్ రేంజ్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది. 8. నెక్స్ట్ నంబర్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 9, సెకండ్ ఆప్షన్ ఈజ్ 11, థర్డ్ ఆప్షన్ ఈజ్ 13, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 15. ఇక్కడ చూస్తే ఫస్ట్ నెంబర్ 1 + 2 ఎంత అవుతుందంటే 3 అవుతుంది. 2 + 3 ఈ రెండు సంఖ్యస్తే ఎంత? 5 అవుతుంది. 3 + 5 ఈ రెండు సంఖ్యస్తే ఎంత? 8 అవుతుంది. 5 + 8 ఎంత అవుతుందంటే 13 అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ సమ్ చేసుకుంటే థర్డ్ నెంబర్ వస్తుంది. సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ సమ్ చేసుకుంటే మనకి ఫోర్త్ నెంబర్ వస్తుంది. థర్డ్ నెంబరు ఫోర్త్ నెంబర్ సమ్ చేసుకుంటే ఫిఫ్త్ నెంబర్ వస్తుంది. అలాగే ఈ ఫోర్త్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్ సమ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే సిక్స్త్ నెంబర్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే 13 అన్నమాట. నెక్స్ట్ 0.5, 1.5, 4.5, 13.5 డాష్. ఫస్ట్ ఆప్షన్ 45.5, సెకండ్ ఆప్షన్ 39.5, థర్డ్ ఆప్షన్ 30.5, ఫోర్త్ ఆప్షన్ 40.5. ఇక్కడ డిఫరెన్స్ చూస్తున్నాం. 0.5కి 1.5కి డిఫరెన్స్ ఎంత అంటే 1. 1.5కి 4.5 డిఫరెన్స్ ఎంత అంటే 4.5కి 3. 4.5కి 13.5కి డిఫరెన్స్ ఎంత అంటే మనకి 9. సారీ 1 3 9. సో 3 ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే 1 3 ఇక్కడ చూడండి ఒకసారి. 1 × 3 చేసుకోవాలి. డిఫరెన్స్ ఎలా ఉంది అంటే 1 × 3 మల్టిపుల్స్గా ఉంది. 1 3s are 3, 3 3s are 9, 9 3s are మనకి ఏం రావాలి? 27 రావాలి. చూడండి ఒకసారి, ఇక్కడ ఫస్ట్ది 1 × 3 చేసుకోవాలి. ఫస్ట్ డిఫరెన్స్ 1 ఉంది, దీనికి 3 టైమ్స్ మనకి మల్టిప్లికేషన్ చేసుకుంటే నెక్స్ట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డిఫరెన్స్కి ఏం చేయాలి? 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఎంత అవుతుంది? 9. అంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత రావాలి? 9 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు ఈ 9 ఉంది కదా, ఈ 3 టైమ్స్ అనేది మాత్రం కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. మారేది ఈ డిఫరెన్స్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అసెండర్గా. ఇక్కడ 9 × 3 ఏమవుతుందంటే మనకి 27 అవుతుంది. సో డిఫరెన్స్ 27 ఇక్కడ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఈ 27 నెంబర్ని ఈ ప్రిసైడింగ్ నెంబర్కి సమ్ చేసుకోవాలి. సో 13.5కి 27 సమ్ చేసుకుంటే మనకి 5 10 40.5 వస్తుంది. ఆ 40.5 ఆప్షన్ మన ఆన్సర్. 0, 2, 8, 14, డాష్, 34. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ 24, సెకండ్ ఆప్షన్ 22, థర్డ్ ఆప్షన్ 20, ఫోర్త్ ఆప్షన్ 18.
ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒకసారి జీరోకి ఇక్కడ ఏం చేసుకోవాలి, జీరోకి టూకి 2 డిఫరెన్స్ ఉంది, 2కి 8కి 6 ఉంది, 8కి 14కి మళ్ళీ 6 ఉంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఏ సిరీస్లో లేదు, అంటే అసెండింగ్ ఆర్డర్లోనూ లేదు, ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం లేదు, డిక్రీజ్ అవుతూ వెళ్ళడం లేదు. సో ఇక్కడ ఆర్డర్ మెయింటైన్ చేయలేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఈ నంబర్ వచ్చేసి మనకి 0 రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములా యూజ్ చేసుకున్నాం. స్క్వేర్ నెంబర్స్ తీసుకొని 1 స్క్వేర్ మైనస్ 1 తీసుకుంటాం. 1 స్క్వేర్ వాల్యూ ఎంత 1, 1 మైనస్ 1 ఏమవుతుంది 0. దీనికి ఏం చేసుకోవాలి 2 స్క్వేర్ మైనస్ 2 వేసుకోవాలి. 2 స్క్వేర్ అంటే ఎంత 4, 4 మైనస్ 2 అంటే ఎంత 2. మరి దీనికి ఏం వేసుకోవాలి అంటే 3 స్క్వేర్ మైనస్ 1 వేసుకోవాలి. 3 స్క్వేర్ అంటే ఎంత 9 మైనస్ 1 ఏమవుతుంది 8 అవుతుంది. సో ఆడ్ నెంబర్స్ ఏమో -1 చేసుకోవాలి, నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ ఏమో -2 చేసుకోవాలి. 4 స్క్వేర్ అంటే ఎంత 16, 16 మైనస్ 2 అంటే మనకి ఎంత వస్తుంది 14. సో ఈవెన్ నెంబర్స్కి మనం ఏం చేస్తున్నాము అంటే -2 చేస్తున్నాము, ఆడ్ నెంబర్స్కి ఏం చేస్తున్నాము అంటే -1 చేస్తున్నాము. రిమైనింగ్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ నుంచి స్క్వేర్ చేసుకుంటూ వెళ్తాం. సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, నెక్స్ట్ 5 స్క్వేర్ చేస్తాము. కాకపోతే ఆడ్ నెంబర్స్ని -1 సబ్ట్రాక్షన్ చేస్తాము, ఈవెన్ నెంబర్స్కి -2 సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే 5 స్క్వేర్ -1 చేసుకోవాలి. 5 స్క్వేర్ అంటే 25 -1 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది 24 వస్తుంది. ఇప్పుడు 34 ఒకసారి చెక్ చేసుకుందాము. 34 అంటే 6th నెంబర్ కాబట్టి మనం ఏం రాసుకోవాలి 6 స్క్వేర్ రాసుకోవాలి. 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి దాన్ని మనం ఎంత సబ్ట్రాక్షన్ చేసుకోవాలి 2 చేసుకోవాలి. కాబట్టి 6 స్క్వేర్ అంటే 36 - 2 ఈక్వల్ టు ఎంత వస్తుంది 34. సో ఆ నెంబర్ మనకు వచ్చేసింది. మన ఆన్సర్ ఏంటంటే 24 అనమాట మన ఆన్సర్. ఓకే 19, 2, 38, 3, 140, 4. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 228, సెకండ్ ఆప్షన్ 256, థర్డ్ ఆప్షన్ 352, ఫోర్త్ ఆప్షన్ 456. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా డబల్ డిజిట్ నెంబర్స్, ట్రిపుల్ డిజిట్ నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడేమో చిన్న నెంబర్స్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 నెంబర్స్ చూస్తే 19, 2 ఉంది. ఇలా మనం చదివేటప్పుడు తెలిసిపోతుంది 19, 2, 38 అంటే 19 2s ఎంత, ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. 19 2s 38. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 38 3s ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 38 3s 3 8s 24, 2 4, 3 3s 9 to 11. సో ఈ నెంబర్ వచ్చేస్తుంది. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకున్న మనకి ఏమొస్తుంది ఈ నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 114 into 4 చేసుకోవాలి. చేసుకుంటే 4 4s 16, 4 1s 4 1 5, 4 1s 4. సో మనకి ఏమొస్తుంది రావాలి నెక్స్ట్ నెంబర్ అంటే 456 రావాలి. అది మన నెక్స్ట్ ఆన్సర్. 1, 2, 3, 6, 9, 18, -54. ఆప్షన్ 1 ఫస్ట్ ఆప్షన్ 18, సెకండ్ ఆప్షన్ 27, థర్డ్ ఆప్షన్ 36, ఫోర్త్ ఆప్షన్ 81. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్స్ అన్ని కూడా ఒక ఫార్ములా యూజ్ చేసుకోవాలి, ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా ఒక ఫార్ములా. ఎందుకంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూడండి, 1కి 2కి డిఫరెన్స్ 1 ఉంది, 2కి 3కి డిఫరెన్స్ మళ్ళీ 1 ఉంది. కానీ 3కి 6కి డిఫరెన్స్ 3 ఉంది, 6కి 9కి డిఫరెన్స్ మళ్ళీ 3 ఉంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మనకి ఈక్వల్గా లేదు. డబల్ అంటే 2 ఈక్వల్ డిఫరెన్సెస్ వచ్చినాయి, మళ్ళీ 2 ఈక్వల్ డిఫరెన్సెస్ ఇలా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ మనం వేసుకునేది ఏం చేసేదాన్ని ఆడ్ నెంబర్స్ ఏం చేద్దాము 2తో మల్టిప్లికేషన్ చేసుకుందాం. 1 into 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 2s 2 అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది సెకండ్ నెంబర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ నెంబర్ని ఏం చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది అంటే సెకండ్ నెంబర్ 2 ఉంది, దీన్ని 3/1.5 2తో చేయకుండా కొంచెం తగ్గించుకోండి. 2 1s 2 +1 3 3/2. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకున్నాం.
సో దీనికంటే తక్కువ చేసుకొని మనం 3/2తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 2 1s are 2, 2 1s are 2. మనకి ఎంత వచ్చింది? 1 3s are 3. సో 2ని 1.5 అంటే 3/2తో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 3 వస్తుంది. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఏమొచ్చింది? మనకి ఆడ్ నెంబర్ వచ్చింది. ఈ ఆడ్ నెంబర్ని దేంతో మల్టిప్లికేషన్ చేయమన్నాము? 2తో. సో 2తో మల్టిప్లికేషన్ చేస్తే 3 2s are ఏమవుతుంది? 6 అవుతుంది అనమాట. ఈ నెంబర్ వచ్చేసింది. మళ్ళీ ఏమొచ్చింది? ఈవెన్ నెంబర్ వచ్చింది. ఈవెన్ నెంబర్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? 3/2తో చేయాలి. ఇంటూ 3/2 చేసుకుంటే 2 1s are 2 3s are వచ్చేసింది. 3 3s are ఎంత? 9. సో 6 ఈవెన్ నెంబర్ని 3/2తో మల్టిప్లికేషన్ చేసుకుంటే 9 వచ్చేసింది. ఇప్పుడు 9 ఏం నెంబరు? మళ్ళీ ఆడ్ నెంబర్. ఈ ఆడ్ నెంబర్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? 2తో. 9 2s are ఎంత అవుతుంది? 18. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 18 వచ్చేసింది. నెక్స్ట్ 18 ఏం నెంబరు? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? 3/2తో చేయాలి. 2 1s are 2 9s are 9 3s are ఎంత? 27. ఇక్కడ మనకి వచ్చే ఆన్సర్ ఏంటిది అంటే 27. ఎక్కడ ఉందో అదే మన ఆప్షన్ 27. 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏంటంటే 4, 5, 9, 18, 34. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి 4 + 5 ఎంత అవుతుంది అంటే మనకి 9 అవుతుంది. సో 4 + 5 + 9 ఎంత అవుతుంది అంటే ఈవెన్ 4 + 5 చేసుకుంటే మనకి 2 నెంబర్స్ సమ్ చేసుకుంటే థర్డ్ నెంబర్ వచ్చింది. 4 + 5 + 9 4 + 5 + 9 కంటిన్యూగా కాన్సిక్యూటివ్ 3 నెంబర్స్ని సమ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 18. చూడండి ఒకసారి 9 4 + 5 9 9 + 9 18 వచ్చేస్తుంది. సో 4 నెంబర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ కంటిన్యూస్గా 4 నెంబర్స్ ఉన్న ఆర్డర్లో ఉన్నటువంటి ఈ 4 నెంబర్స్ సమ్ చేసుకుంటే మనకి ఒకసారి అర్థం చేస్తే 4 + 9 9 9 + 9 18 18 + 18 ఏం రావాలి మనకి? 36. నెక్స్ట్ 4 + 9 36. 18 + 9 + 9 18. ఇక్కడ మనం అడిషన్ చేయకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే డిఫరెన్స్ చూసుకోవాలి సార్. 4, 5 డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. క్వశ్చన్ 4కి 5కి డిఫరెన్స్ 1 ఉంది. 5కి 9కి డిఫరెన్స్ 4 ఉంది. 9కి 18కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 9 ఉంది. 4కి 5కి డిఫరెన్స్ 1, 5కి 9కి డిఫరెన్స్ 4, 9కి 18కి డిఫరెన్స్ 9, 18కి 34కి డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 4లోంచి 14లోంచి 8 పోతే 6 అవుతుంది. సో ఇక్కడ 16. ఈ నెంబర్స్ చూడండి ఒకసారి. డిఫరెన్స్ నెంబర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 4 9 16 అనేవి ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో 1ని ఎలా రాసుకోవచ్చు? 1², 4ని 2², 9ని 3², 16ని 4² రాసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డిఫరెన్స్ ఏం రావాలి? 5² రావాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఏం రావాలి? 5². 5² అంటే ఎంత? 25. ఈ 25 డిఫరెన్స్ రావాలి అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత ఉండాలి అంటే ఈ డిఫరెన్స్ని మనం ప్రెసిడెంట్ నెంబర్ని సమ్ చేసుకోవాలి. సో 34ని 25లో సమ్ చేసుకుంటే మనకి 59 వస్తుంది. ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 59. ఒకసారి ఆప్షన్ చూసుకున్నాము. ఫస్ట్ ఆప్షన్ ఏం ఇచ్చారంటే ఇక్కడ 43, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 49, థర్డ్ ఆప్షన్ 50, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 59. సో మనకి ఆప్షన్లో 59 ఉంది. ఇది మన ఆప్షన్. నెక్స్ట్